హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. సో మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఇక్కడైతే పిల్లలు మార్నింగ్ అయితే సాటర్డే రోజు మార్నింగ్ అయితే వీళ్ళని లేపుతున్నాను, పడుకున్నారు. సో 6:30కి వస్తానన్న బస్సు లేవండి లేవండి అని లేపుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ కొద్దిసేపు పడుకుంటా అని అంటుంటే మా చిన్నోడైతే లేచాడనమాట. సో కాంపిటీషన్ లాగా ఉంటుంది అనమాట వీళ్ళకి. ఒకళ్ళు లేవకపోతే ఇంకొకళ్ళు లేస్తాడు అట్లా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అందులోకి నిద్ర అవుతున్నారా? సరే సరే సరే, లేదు లేదు, దా బ్రష్ చేసుకుందా, టైం లేదు నాన్న, దా. హలో అండి, హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే సాయంత్రం 4:30 అవుతుందనమాట టైం వచ్చేసి. ఇంకా ఈరోజైతే ఫుల్ పని అయిపోయింది. ఇవన్నీ సర్దేసుకున్నాను అనమాట. కింద ఇంకా బాసర్లన్నీ దోమ పెట్టేసిన. ఇక్కడ అయితే రైస్ పురుగు పట్టింది. సో ఇవైతే రేషన్ బియ్యం, ఇవి రైస్, ఇంకా నూకలు అనమాట, సన్న నూకలు. సో పురుగు పట్టినాయి అని చెప్పి కొద్దిసేపు బయట పెట్టిన. ఇదంతా కడిగినా కదా అని చెప్పి స్టూల్ మీద అయితే పెట్టేసిన అనమాట. సో ఇంకా చూడండి పురుగులు పట్టినాయి. తీసుకోనిలే కానీ ఇంకా వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చిన మధ్యాహ్నం అన్నం అయితే తిన్నారు, ఇంకా ఆడుకుంటున్నారు. తీసుకొని తిన్నాను, అట్లా కింద పడేస్తుంది జ్యూస్ అవుతుంది. అన్న తీసిస్తుంది. కింద కూర్చుంది, అంతా కింద పడతా మొత్తం పడుతుంది. సరే కానీ కింద మొత్తం పడుతుంది, అడుగు కూర్చో. ఒక కవర్ లేనా, ఇగో ఇక్కడ కవర్ లేయి సరేనా? ఈ కాలు ప్యాకెట్ కవర్ పడేసి ఎట్లయినా ఇక్కడ ఇయ్యి సరేనా? నేను కవర్లు ఇస్తా. ఇక మిక్స్ అయితే తుడిచి పెట్టేసిన, ఘోరంగా నల్లగా అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడ రైస్ అయితే బ్యాగ్లకించి తీసి ఇంట్లో పూసేసిన, అక్కడ పెట్టేసారు. అది ఉంచుకోవడం. సో కిచెన్లో అయితే ఇంక ఇదంతా కడిగిన అనమాట ఆరేసరికి అని చెప్పి అటు సైడ్ పక్కకు పెట్టేసిన. ఇవైతే సర్దేసి పెట్టుకున్నా మొత్తం అన్నీ. ఇంకా కొన్ని అయిపోయినాయి పప్పులు అయితే. సో ఇవైతే ఇట్లా సర్దేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా తీసేసిన విండో దగ్గర, అది గాలి వస్తుందని చెప్పి దీనికి ఒకటైతే కడతానమాట. కాకపోతే అంతా దుమ్ము వస్తుందని చెప్పి మళ్ళీ వేరే ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి తీసేసిన. సో ఎంత కడిగేసి పెట్టేసిన అనమాట. నీట్గా కడిగినప్పుడు నీట్గానే ఉంటుంది. 1 డేకి మళ్ళీ అంతా చెత్త అయిపోతుంది, దుమ్ము. ఇక్కడ నుండి అంత దుమ్ము వస్తుంది అనమాట. కింద అంతా సైడ్ అంతా మట్టి ఉంది కదా, అదంతా వస్తుంది అనమాట. సో ఇంకా టీ అయితే పెట్టుకుందామని చెప్పి పాలైతే తీసి పెట్టినా. ఇంకా ఫస్ట్ వాళ్ళకి పాలు పోసిన తర్వాత అయితే నెక్స్ట్ నేను టీ అయితే పెట్టుకోవాలి. సో ఆనియన్స్ కూడా అన్నీ ఫ్రెష్గా తీసి పెట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే ఈ బట్టలన్నీ మడత చేసి బీరువాలో పెట్టేసేయాలి. ఫుల్ బట్టలు అయిపోయినాయి. నానా ఏమైంది? కూలర్ మళ్ళీ ఇక్కడనే తెచ్చిపెట్టిన. ఇప్పుడు నాకు ఇడ్లు కడిగేటప్పుడు తీసుకొచ్చి, ఏ నానా ఏమైంది? కింద వేయొద్దని చెప్పిన కదా, ఎక్కడేసిర్రు? బయట కూర్చొని తింటారు. ఇక్కడ ఇవ్వమని చెప్పిన కదా, దాంట్లో ఇవ్వమని చెప్పిన కదా, కవర్లు వేస్తాను నేను. కూర్చొని తిను అట్లా కడప మీద నించొని. ఏంది డస్ట్బిన్ వేసినా కదా, పెట్టు ఆ కవర్లో పెట్టు. నేను వేరే కవర్లో పెడతా. ఐడి కార్డు తీయలేదా? ఇక సో మిషన్ మీద చూడండి ఎట్లా పెట్టినామో సామాన్లు. అసలు ఇది తీయకండి నాన్న, ఇది స్కూల్ తీసుకోకరా. అయితే బాటిల్స్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు ఇంట్లోనే తాగుతా అని చెప్పేసి మజా తాగిన బాటిల్స్ అనమాట. ఇంకా ముగ్గు అయితే పెద్ద బాక్స్లో వద్దామని చెప్పి కవర్ తీసి పెట్టిన. ఇది అట్లే ఉంది, కవర్ డబ్బా దొరకలేదు. సో టీవీ కూడా ఈరోజు అయితే క్లీన్గా ఊడిచేసిన. మొత్తం దుమ్ము, చాలా దుమ్ము పట్టింది. సో అదైతే క్లీన్ చేసి పెట్టేసిన. ఇదైతే మా
యశు లక్కీ వేసిన బొమ్మలు అనమాట. ఇవి లక్కీ యశు వేసిండు, ఇదైతే లక్కీ బాబు వేశాడు. సో ఇలా ఉన్నాయి, కామెంట్ చేయండి. ఇది నీది కదా నాన్న, చెట్టుది, చెట్టుది యశ్వంత్ది. అయ్యాన్షిదేమో పైది ఇల్లు, హౌస్. లక్కీది బాగుంది కదా లక్కీ. ఇది మా లక్కీ గడి డాగ్, ఇది మా లక్కీ డాగ్, ఇది మా యశ్ డాగ్. సో ఇంక ఇప్పుడైతే ఈ గిన్నెలు అయితే అన్నీ సర్దేసుకోవాలి. తోంబెట్టేసిన, ఇంకా క్లీన్గా తీసేసి లోపలైతే పెట్టేస్తా. ఏమైంది ఉండండి పై. సో ఈరోజు అయితే వెదర్ అంతా కూల్గా ఉన్నది. ఈ టైంకి ఫుల్ ఎండ వస్తుండే, కానీ ఎందుకో ఈరోజు చల్లగా ఉందన్నమాట. సో బట్టలు అయితే అన్నీ ఆరేసి పెట్టేసిన దండం పైన, కొన్ని గేట్ పైన కూడా వేసిన. గేట్ పైన వేయొద్దంటారు, కానీ ఒక్కొక్కసారి నా మైండ్ అట్లా, కానీ వేయొద్దంట, తీయాలి. కొంచెం తొందరగా ఆరుతాయి అని చెప్పి ఇప్పుడే, ఇంకా పైకి ఎక్కే ఓపిక లేదు, ఫుల్ పని అయిందనమాట ఈరోజు అయితే. ఇల్లు దులిపితే కొంచెం. ఏ నాన్న లోపల రా, లక్కీ యశు లోపల రాడు. నేను చింపేసిన దాన్ని, ఇద్దరికి చింపేసిన. ఇంక దాన్ని అది ఉంటే అది దాంతో ఆడుతూ ఉంటారు మీరు. నాడు లోపల నాడు, నాకు పని ఉంది. ఏమైంది నాన్న? అన్నకి తింటాడు, నువ్వు తినకపోతే అన్నకి వేసుకొని చేస్తావు నువ్వు. ఇంక ఇక్కడ చూడండి తడితడే ఉంది బాక్స్. ఇప్పుడు దాకా రైస్ తీసినాయి కదా, ఇదైతే ఇంకంతా తడిగా ఉందన్నమాట. అది గట్ల గట్ల ఎందుకు కింద వేసినావు? తీ. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. పని అంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే కొంచెం వాళ్ళకి పాలు పోసేసి నేనైతే టీ పెట్టుకొని తాగేయాలి. సో ఈరోజైతే కొంచెం ఉడకపోస్తలేదనమాట, మంచిగా ఉంది. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట, స్నానం చేసుకున్నా. ఇంతకుముందుకే పని అయిపోయింది. సో ఇంకా కొంచెం పని ఉంది కదా, బట్టలు అయితే మడతపెట్టి గిన్నెలు అయితే బౌల్ చేసుకున్నానంటే నైట్ ఇంకొక 1 అవర్ అట్లా చూసి వంట అయితే చేస్తాను. ఇప్పుడైతే చేయను, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్డ్గా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. టీవీ అయినా ఫోన్ అయినా పెట్టుకొని చూస్తూ ఉంటాము. సో పిల్లలకైతే హోంవర్క్ చేసుకోలేదు కదా మీరు, హోంవర్క్ కూడా వేయించి నెక్స్ట్ అయితే ఇంకా అట్లనే చేతికంతా గట్లగా అంటించుకుంటారా గలీజ్గా. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. సో ఇంకా చిక్కుడుకాయ చెట్టు అయితే తీసేయాలన్నమాట, మొత్తం ఎండిపోయింది. సో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.